ఏపీ ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ దుమ్ము రేపుతోంది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. సొంత జిల్లా కడప నుంచి ప్రారంభించిన ఈ యాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. రోడ్ షో ఆద్యాంతం జన సంద్రాన్ని తలపిస్తూ వస్తోంది. దారి పొడవునా మీ వెంట నడిచేందుకు మేం సిద్ధమంటూ జనం నినదిస్తున్నారు. రాష్ట్రంలో ఎవరి నోట విన్నా జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే మాటే వినిపిస్తోంది. రాష్ట్రం రూపురేఖలు మార్చిన సీఎం వైఎస్ జగన్ కు బస్సు యాత్రలో జనం అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మండు టెండైనా అర్ధరాత్రైనా ఊరూరా అభిమాన సంద్రం ఉప్పొంగుతోంది. అద్దంకిలో అయితే ఏకంగా 15 లక్షల మందితో నిర్వహించిన సభ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, మంచి జరగకపోతే ఓటు వద్దు అని వైఎస్ జగన్ ఓపెన్ ఛాలెంజ్ చేయడం కూడా ప్రజలను ఆలోచింపజేస్తోంది. ప్రజలకు మంచి చేశాడు కాబట్టే జగన్ ఆ మాట చెప్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు ప్రతిపక్షాలు మాత్రం జగన్ను తిట్టడం తప్ప అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పలేకపోతున్నాయి. మరోవైపు సీఎం జగన్ కూడా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. బస్సు యాత్రకు వస్తున్న రెస్పాన్స్ తో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓవైపు వైసీపీకి జనం జేజేలు కొడుతుంటే మరోవైపు టీడీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా రాయలసీమ నుంచి ప్రచారం ప్రారంభించినా ప్రజల్లో స్పందన లేదు. బాబు సభలకు జనం రాకపోవడంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి జాకీలు పట్టినా లేవలేని పరిస్థితిలో ఉంది. ప్రజల్లో సీఎం జగన్ కు ఉన్న ఆదరణ, పార్టీకి వస్తోన్న స్పందన చూస్తుంటే పోలింగ్ నాటికి ఎలక్షన్ వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. 2019 ఎన్నికల్లో కంటే ఎక్కువగా ఈసారి సీట్లు గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అదేవిధంగా మేమంతా సిద్ధం సభలు, బస్సు యాత్రకు వెళ్లలేని ఎంతో మంది టీవీలోకి అతుక్కుపోయి సీఎం సభలను చూడటం విశేషం. నిజాయితీ, నిబద్ధతతో సుపరిపాలన అందించే నాయకుడికి ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారనేది జగన్ సభలను చూసి అర్థం చేసుకోవచ్చు.